దేశంలో విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిందని విశాఖ జిల్లా సిపిఎం జిల్లా కార్యదర్శి జగ్గు నాయుడు ఆరోపించారు. భారత విద్యా వ్యవస్థను కాపాడాలంటూ విశాఖలో సిపిఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. 25 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాసి భవిష్యత్తు కోసం చూస్తుంటే పేపర్ లీకేజీతో వారి ఆశలు చిదిమేశారని ఆరోపించారు. 13 మంది అభ్యర్థులు ఆత్మహత్యలు చేసుకున్న కేంద్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదని మండిపడ్డారు. సామాజికవేత్త సోనం వాంగ్చుక్ దీక్ష చేస్తే దానిని భగ్నం చేసి అరెస్ట్ చేయడం దారుణమన్నారు. తక్షణమే సోనంను విడుదల చేయాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించాలని, రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా 800 వైద్య కళాశాలలు ఉన్నాయి. వీటిలో దాదాపు 1,30,000 అండర్ గ్రాడ్యుయేషన్ సీట్లు ఉన్నాయి. ఈ సంవత్సరం 27 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్షలు రాశారు. అంటే ప్రతి 17 మంది విద్యార్థుల్లో ఒక్కరికి మాత్రమే సీటు వస్తుంది. కాబట్టి ఆ సీటు సాధన కోసం విద్యార్థులు వేయింబవులు కష్టపడి చదువుతున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనతో ఉన్నారు. ఇటువంటి కీలకమైనటువంటి నీట్ పరీక్షల్ని అత్యంత జాగ్రత్తగా ఎటువంటి అవతావకలు లేకుండా నిర్వహించాల్సిన బాధ్యత కేంద్ర విద్యాశాఖది, కేంద్ర ప్రభుత్వానికి. కానీ దాని పూర్తి భిన్నంగా విద్యాశాఖలో కూడా అవినీతి పూర్తిగా చొప్పించి పేపర్ లీకేజ్ చేయించి ఈరోజు 12 మంది విద్యార్థుల ఆత్మహత్యలకి కారణమైంది కేంద్ర విద్యాశాఖ. కాబట్టి దీనికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. పోరాడుతున్న విద్యార్థి లోకానికి మేము అండగా ఉన్నాము. అలాగే సోనం వాంగ్చుక్ని తక్షణం విడుదల చేయాలి అని చెప్పి సిపిఎం పార్టీ దేశవ్యాప్తంగా ఈరోజు ధర్నాలు చేస్తోంది. దాంట్లో భాగంగా విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మేము కూడా మా నిరసనని తెలియజేస్తున్నాం. ఇప్పుడున్న విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారికి ఎన్టీఏకి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి పరీక్షలు నిర్వహించడం చేత కాదో నిరూపణ అయిపోయింది. ఇప్పటికీ 73 సార్లు పేపర్ లీకేజ్ అయ్యింది. అలాగే మొన్న నీట్ పేపర్ లీకేజ్ వల్ల 12 మంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. కొన్ని లక్షల కుటుంబాలు ఆర్థికంగా, మానసికంగా తీవ్ర వేదనకు గురయ్యాయి. అప్పటి నుంచి కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోనం వాంగ్చుక్ గారి నాయకత్వంలో ఆమరణ నిరాహార దీక్షలకు